జాతీయ పెన్షన్ డే సందర్భంగా కరీంనగర్లో రెవెన్యూ క్లబ్లోని విశ్రాంత ఉద్యోగులకు రెవెన్యూ క్లబ్ నేతృత్వంలో ఘనంగా సన్మానించారు. వారికి శాలువాతో సత్కరించి మెమెంటోలను బహుకరించారు. ముందుగా డిఎస్ నఖారికి శ్రద్ధాంజలి ఘటించి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా విశ్రాంత ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు మోసం అంజయ్య మాట్లాడుతూ అపరిష్కృతంగా ఉన్నటువంటి విశ్రాంత ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. పెన్షన్ అనేది భిక్షం కాదని అది ఉద్యోగుల హక్కు అని ఆయన నినదించారు. చాలా కాలంగా విశ్రాంతి ఉద్యోగుల సమస్యలు పరిష్కారం కాకపోవడంతో వారు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి రెవెన్యూ విశ్రాంత ఉద్యోగుల పెండింగ్ లో ఉన్న సమస్యలను వెంటనే పరిష్కరించి ఆదుకోవాలని కోరారు. కరీంనగర్ రెవెన్యూ క్లబ్ సహకారంతో రెవెన్యూ విశ్రాంత ఉద్యోగుల సంఘం ఏర్పాట్లు చేయనున్నట్లుగా చెప్పారు. ఇది నా ఫ్యామిలీ అనే భావంతో ముందుకు రావాలి తప్ప ఈడేమంటాడు ఆడేమంటాడు. ఇప్పుడు నువ్వు ఏమి ఆడేమన్నా ఏం కాదు, నీ ఈడేమన్నా ఏం కాదు. నువ్వు రిటైర్మెంట్ అయిపోయి నీకు వచ్చిందే పోయింది. వాళ్ళు హెల్త్ కార్డ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఇక మిగతా అన్ని సరే అది సర్వసాధారణ నడుపుతుంది. కానీ ఇప్పుడు అకస్మాత్తుగా స్పోక్ వచ్చింది, ఇప్పుడు ఇంటి మీద నమ్మకం లేదు. కనీసం ఏమైనా చక్కెర చెడ్డం పడ్డా స్పోక్ వచ్చినా ఏమైనా చేసినా కానీ అది మనకి హెల్త్ కార్డు ఉందా అని ఆ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ ఫ్రెండ్స్ కూడా తీసుకొని హాస్పిటల్ చేస్తారు. సేఫ్ 70% సేఫ్ సైడ్ మనకి హెల్త్ కార్డు ఈ కార్డు ఈ పక్క వరకు ఫర్ ఎగ్జాంపుల్ వేసారు హాస్పిటల్ హైదరాబాద్. బట్ పేషెంట్ రాగానే ఇట్లా పడతాడు 1 lakh డివైడ్ చేయాలి. డివైడ్ చేస్తేనే ట్రీట్మెంట్ స్టార్ట్ అవుతుంది. ఈ హెల్త్ కార్డు మన హెల్త్ కార్డు చూసిన అనుకో ఇటు పక్క పడుతుంది. అసలు ఉన్నాయా మనకి హెల్త్ కార్డు? మనం అంటే మనకు వచ్చిన ఎవరికైనా అవు మస్తు మంది నీకు వచ్చిందా? వాళ్ళు లాయకులు ఎంత దాని గురించి మనకు కార్డు కలగలేదు. కాబట్టి మనకు హెల్త్ కార్డు చాలా అవసరం. ఇవన్నీ వేస్ట్. ఈ ఆటలు పాటలు డ్యాన్సులు మనం నైన్ మన పిల్లలకి ఏమిటి? మన భవిష్యత్తు ఏంటిది? రిటైర్మెంట్ మనం ఉన్న రోజు పిచ్చినట్టు. ఆ తర్వాత మన పిల్లలు బాగలేదు. ప్రతి ఎంప్లాయీ కూడా మనకు ఒక్కొక్కడు రిటైర్మెంట్ అయినాక బిడ్డలు పెళ్లి చేయాలి. రోజు 17th డిసెంబర్ మరి పెన్షనర్స్ డే. దాన్ని